నేనెప్పుడూ ఊహించలేదు దుర్గగుడి ఉన్న ఇంద్రకీలాద్రి కొండ మీద ప్రకృతి ఇంత శోభాయమానంగా ఉంటుందని. చూడండి, కృష్ణానదిని ఇటువైపు నుంచి నేను మొదటిసారి చూస్తున్నా. ఎంత అందంగా ఉందో చూడండి. కళ్ళు చెదిరిపోయి మనసు నిండిపోయేలా ఉన్న ఈ అందాన్ని చూడాలంటే ఇంద్రకీలాద్రి మీదకి ట్రెక్కింగ్ చేయాల్సిందే. శివరాత్రి పండుగ రోజు పొద్దున్నే ట్రెక్కింగ్కి బయలుదేరాము. కొండ బాగా ఏటవాలుగా ఉన్నప్పటికి కూడా చిన్నదే అవటం వల్ల పావుగంటలో ఎక్కాము. కానీ పైకెక్కిన తర్వాత వైశాల్యం ఎక్కువ ఉంది. అద్భుతమైన అందాలతో మైమర్చిపోయామండి. 2 గంటల పైనే అక్కడ స్పెండ్ చేసాము. యూజువల్గా మనము దుర్గగుడికి వెళ్ళినప్పుడు ఒకవైపే కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ ఇంద్రకీలాద్రి కొండ ఎక్కితే నలుదిక్కలా ఉన్న అందాలు అద్భుతంగా గోచరం అవుతూ ఉంటాయండి. భవానీపురం వైపుగా ఉండే ఈ కృష్ణమ్మ అందాలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఈ కొండ ఎక్కడం వల్లే కనిపించింది. అలాగే ఉత్తరం వైపు ఉన్న ఈ దృశ్యం చూడండి ఎంత బాగుందో. 1 టౌన్లో రమణయ్య కూలింగ్ షాప్ సెంటర్ దగ్గరలో కోమల్ విలాస్ సెంటర్ అని ఉంటుందండి. ఆ సెంటర్ దగ్గర నుంచి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం కోసం మెట్ల మార్గం కనిపిస్తుంది. ఆ మెట్ల మార్గాన్నే పైకి వస్తే కొంత దూరం పైకి వచ్చాక ఇదిగోండి ఈ శిలాఫలకం కనిపిస్తుంది. దాని మీద సూచించిన మార్గం వైపు ప్రయాణిస్తే మెట్ల గుండా పైకి చేరుకుంటాము. ఆ ఫలకం మీద ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ మెట్లన్నీ కూడా భక్తులు ఇచ్చిన విరాళాలతో నిర్మించబడ్డవి అని రాసిపెట్టింది. కొండ ఆల్మోస్ట్ నిట్ట నిలువుగా ఉండటం వల్ల మెట్లన్నీ కూడా ఇట్లా యూటర్న్స్ పెట్టుకుంటూ వెళ్ళారు. అప్పుడే సాధ్యపడుతుంది కదా. నా శ్రీమతి, మా అబ్బాయి. ఇవన్నీ కిందన లాంటి బోర్డు ఇక్కడ కూడా ఇంకోటి రాసి పెట్టింది. శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం, స్థాపితం 1984, వ్యవస్థాపకులు బెల్లంకొండ శ్యామలరావు గారు. చెట్ల మధ్యలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చూడగానే ఒక్కసారిగా నా శరీరం రోమాంచితమైంది. ఎటువంటి బాహ్య అలంకరణ లేకపోయినా కూడా ఆ విగ్రహం చూడండి ఎంత మహిమాన్వితంగా అనిపిస్తుందో. అద్భుతం. ఇక ఇక్కడి నుంచి మొదలవుతుందండి ప్రకృతి సోయోగము. విజయవాడ సొబగులు 2 కళ్ళైతే చాలలేదు నాకు. అక్కడ ఉన్నంతసేపు కూడా రెప్ప వేయటం కూడా మర్చిపోయి అన్ని వైపులా పరికిస్తూ కుదిరినప్పుడల్లా వీడియోస్ అండ్ ఫొటోస్ తీస్తూ చూడటమే సరిపోయింది నాకు. రైల్వే బ్రిడ్జ్ విషయం ఏంటంటే, నిన్న ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు దీన్ని యూట్యూబ్ వీడియోగా మార్చాలి అని చెప్పి వీడియో తీయడం కోసం అవసరమైన సెల్ఫీ స్టిక్ కానీ మైక్ కానీ ఏం పట్టుకెళ్ళా. నేను చాలా క్యాజువల్గా వెళ్ళాను. అది కూడా కొమ్మల విలాస్ సెంటర్ దగ్గర నేను షూటింగ్ చేయలేదు. అబ్జర్వ్ చేయండి మీరు. కొండ బేసికల్గా ఉండే శివాలయము, ఆ తర్వాత ఉన్న కుమారస్వామి గుడి వరకు మెట్ల వరకు అసలు నేను షూటింగే చేయలేదు. ఆ తర్వాత ఆ శిలాఫలకం ఎప్పుడైతే కనిపించిందో ఇదేదో పూర్తి నేచురల్గా అనిపిస్తుందని చెప్పి అక్కడి నుంచి నేను మామూలుగా మొబైల్ చేత్తో పట్టుకొని షూటింగ్ చేయడం మొదలెట్టాను అన్నమాట. పైకి వచ్చిన తర్వాత చూస్తే చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది కొన మీద నడవటం అన్నమాట. టాప్ మీద, టేబుల్ టాప్ అంటారే, కొండ ఎడ్జ్లో ఉంటుంది. అట్లా కొన మీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడవడానికి స్కోప్ ఉంది. శశిధర్ బొట్లగూడ గారు మా సైక్లిస్టు. ఆ సైక్లిస్టులు అందరం వారానికి ఒకసారి ట్రెక్కింగ్ కంపల్సరీగా వెళ్తాము. క్రాస్ ట్రైనింగ్ అన్నమాట. స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. మనం ఏదైతే మెయిన్ స్పోర్ట్స్ ఉంటుందో అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మధ్య మధ్యలో వేరే స్పోర్ట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఆ పెర్ఫార్మెన్స్ వల్ల మనకి అన్ని మజిల్స్లో స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది అన్నమాట. నేను పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి విజయవాడలో ఉంటూ కూడా ఈ కొండ ఎక్కడం ఇదే మొట్టమొదటిసారి. ఎప్పుడు జనరల్గా గుడందల కొండ కానీ, ఎర్రబాలెం కొండ కానీ, మంగళగిరి కొండ కానీ, కొండపల్లి కానీ వెళ్తూ ఉంటాము. బట్ మా అబ్బాయి సజెస్ట్ చేశారు ఇక్కడ బాగుంటుంది నాన్న అంటే ఇది ఎక్కాము. ఇటువైపు నుంచి కృష్ణానదిని చూడటం నా జీవితంలో మొట్టమొదటిసారి. నా దగ్గర ఉన్న ఈ బేసిక్ కెమెరాతో సరిగ్గా మేకౌట్ చేయలేకపోతుంది కానివ్వండి, మనకు కనిపిస్తున్న ఒక పాయ కాకుండా అటువైపు ఇంకా 4 పాయల్లాగా కనిపిస్తుంది. అంటే భవానీ ద్వీపానికి అటువైపు ఇంకా 2 ద్వీపాల్లాగా కనిపిస్తున్నాయి. అబ్బా అది ఒక్కసారి చూడాల్సిందేనండి. ఎవరైనా చూస్తేనే కానీ ఆనందించలేరు.
ఆల్మోస్ట్ ఈ కొండ ఇటువైపు కృష్ణానది దగ్గర మొదలైతే అమ్మవారి గుడి ఉంటుంది, ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది, ఆ తర్వాత ఈ కొండ ఆ చివరి దాకా ఆ గుహలు ఉన్నాయి చూసారా, విజయవాడ వాళ్ళకి తెలుస్తుంది, గుహలు ఉన్నంత వరకు ఈ కొండ కంటిన్యూగా ఉందన్నమాట. సారీ, గుహ కాదు, సొరంగం. ఒక 3-4 కొండల కలయిక అన్నమాట ఇది. ఈ మొత్తాన్ని కలిపి ఇంద్రకీలాద్రి అని నామకరణం చేశారు పూర్వీకులు. ఈ ఇంద్రకీలాద్రి పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ ఊరికి విజయవాడ అనే పేరు మాత్రం అర్జునుడిని విజయుడు అని కూడా అంటూ ఉంటారు. అర్జునుడు అమ్మవారి కోసం ఈ కొండ మీద తపస్సు చేసేట పూర్వం, అందుకోసం ఈ ప్రాంతాన్ని విజయవాడ అని పిలుస్తారట. ఈ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో ఎవరికైనా తెలిసిన వారు ఆ కింద కామెంట్స్ బాక్స్లో ఆ విషయాన్ని రాస్తే కనుక నాతో పాటు మిగతా వారికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఆ కనిపించేదేనండి శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. అక్కడికి వెళ్ళాక తెలిసిన ఆ విషయం నాకు. కొండ మీద ఈ ప్రాంతానికి చేరిన తర్వాత అసలు నేను ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇలా ఇక్కడ నుంచునగానే కుడివైపు ఎడంవైపు ఆ ఫ్రంట్ మొత్తం విజయవాడ అంతా కనిపిస్తుంది. అది కూడా ఇంకా లైట్గా మంచు ఉంది. అత్యద్భుతమైన ఆ దృశ్యం ఎవరైనా చూసి తీరాల్సిందే. చూడండి ఎంత అద్భుతంగా అవుతుందో. అసలు విజయవాడ అని డౌట్ వస్తుంది. ఇలా పొగ మంచులా కాకుండా పూర్తి మంచు ఉంటే ఇది మరో కాశ్మీర్లా కనిపిస్తుండేది ఈ పాటికి. ఇది పడమర వైపు అందం అన్నమాట. ఇంత హైట్ ఉన్న కొండ మీద నుంచి నేను విజయవాడ యొక్క పడమర వైపు చుట్టూ ఇదే మొదటిసారి. ఈయన మరో యాక్టివ్ సైక్లిస్ట్ పోకూరి శ్రీనివాస్ గారు, సరదాగా పోకిరి శ్రీనివాస్ గారు అని పిలుస్తూ ఉంటాము. ఈయనకి మంచి ఫోటోగ్రఫీ టాలెంట్ ఉంది. ఇవాళ ఈయన నాకు కొన్ని అద్భుతమైన ఫోటోలు తీశారు. వాటిని ఈ వీడియో చివరిలో షేర్ చేశాను, ఒక్కసారి చూడండి, నాకు పిచ్చగా నచ్చినాయి. ఇదే శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయము. కొండ మీద ఉంది కదా, ఎవరు రారేమో అనుకున్నాను, కానీ ఇక్కడ నిత్య నైవేద్యాలు జరుగుతున్న ఆనవాళ్ళు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కింద నుంచినప్పుడైతే కొండ మీద దీపారాధన కనిపిస్తుంటుంది. ఇక్కడ నిత్యం దీపారాధన ఒకటి జరుగుతూ ఉంటుందిట. కొండ దీని ముందే ఒక చిన్న రాతి స్తంభంలాగా కనిపిస్తుంది చూద్దరు. కానీ ఈ విగ్రహాలు చూస్తున్నప్పుడు ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. నాది వృశ్చిక రాశి అవ్వటం వల్ల నా పేరు నాతో స్టార్ట్ అవ్వాలి. సో నా పేరులో నాగా అని కూడా ఉంది. బహుశా నాకు ఈ నాగేంద్ర స్వామికి ఏదో సంబంధం ఉండి ఉండొచ్చు. అలాగే సీలింగ్ కూడా సంథింగ్ అది డిఫరెంట్గా కట్టారండి. మరి దీనికి ఏదైనా ఒక కారణం ఉంటుందేమో. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కానీ చిన్నదైనా కూడా చాలా బాగుంది, చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఉత్తరం వైపున విజయవాడ ఎంతటి స్థాయిలో విస్తరించి ఉందని నాకు ఇప్పుడే తెలిసిందండి. సుదూరం కన్ను ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు కూడా కట్టడాలు కనిపిస్తున్నాయి. యూజువల్గా ఇటువైపు ఏమో గొల్లపూడి దాటేంత వరకు, అటువైపు ఏమో బెంజ్ సర్కిల్ వరకు మాత్రమే విజయవాడ ఉండేది. కానీ ఇప్పుడు 2014లో క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత అత్యద్భుతంగా అతి విశాలంగా విస్తరించిపోయిందండి. ఎటువైపు వెళ్ళినా సరే, అంతకుముందు విజయవాడ అయితే హార్డ్లీ 10 కిలోమీటర్స్ పరిదే ఉండేది. ఇప్పుడు 20 కిలోమీటర్స్ పైన అయి ఉంటుంది బహుశా. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దాటిన తర్వాత కొంత పార్ట్ రాళ్ళుగా ఉంటే అక్కడ కూర్చున్నాం 1 గంట సేపు. అక్కడ అందరిని కూర్చోబెట్టి నేను శశిధర్ గారు ఇటువైపు వచ్చాము. ఇది ఇంకొక గుట్ట కలిసి ఉంటుంది అనమాట. దీనికి ఇది కొంచెం ఐసోలేటెడ్గా ఉంది అక్కడి నుంచి చూడటానికి. బట్ ఇటువైపు వస్తుంటే చాలా బాగుంది. కానీ అండి నాదొక చిన్న ఎక్స్పీరియన్స్. అక్కడ ఆల్మోస్ట్ చాలాసేపు కూర్చున్నాము. మరి పూర్తి ప్రకృతిలోకి రావటం వల్ల అలా ఉందో, లేకపోతే ఈ కొండ మహిమాన్వితం అవటం వల్ల నాకు తెలియదు. కానీ అలా కూర్చుని ఇలా కళ్ళు మూసుకున్నాను లేదో, ఒక్కసారిగా నా మనసు నా సహస్రాల్లోకి వెళ్ళిపోయిందండి, నా ప్రమేయం లేకుండా. నార్మల్గా మెడిటేషన్ కోసం కూర్చున్నప్పుడైతే చాలాసేపు ప్రయత్నించిన తర్వాత కానీ ఆ స్థితి రాదు. అలాంటిది ఇక్కడ ఇలా కూర్చున్నాను లేదో వెంటనే అలా జరిగిపోయింది. చాలా చాలా నచ్చిందండి. ఎందుకో మరి ఆ కింద మెట్ల దగ్గర నుంచి చూస్తున్నాం కదా పైదాకా, గుడిలో ఉండటం వల్ల ఆ భావన నాకు కలిగిందో, మరి నిజంగానే ఉందో, సంథింగ్ ఒక డివైన్ వేవ్స్ ఉన్నాయండి ఈ కొండ మీద కానీ ఈ కొండ చుట్టుపక్కల కానీ. చాలా చాలా బాగుంది. ఇది నేను భక్తి ఉన్నా కానీ మరి మూఢభక్తి అయితే కాదు. సంథింగ్ నాకు ఆ సెన్స్ అనిపించినప్పుడు మాత్రం నేను దాన్ని అలా ఫీల్ అవ్వగలను. బట్ నేనైతే చెప్పగలను, ఈ కొండ మీద చాలా చాలా డివినిటీ ఉందని చెప్పగలనండి. ఇక్కడికి వచ్చిందేమో మా రెగ్యులర్ ట్రెక్కింగ్ వర్కౌట్స్ కోసము.
కానీ కలిగిన అనుభవాలేమో అనేకం. అందుకోసమే దీన్ని నేను ఈ వీడియోగా మార్చి మీకు చూపిస్తున్నాను. అసలు ఇక్కడికి వస్తే ఆ ఫీల్ ఏదో డిఫరెంట్గా ఉందండి. కొండ మీద మా సైక్లింగ్ వీడియోస్ అప్పుడప్పుడు షేర్ అవుతూ ఉంటాయి. కొండ అడ్జస్ట్లోంచి జమ్మని తొక్కేస్తూ ఉంటారు. సేమ్ ఫీలింగ్ ఉంది ఇక్కడ. ఆ కొండ అంచున అనమాట పైన నడుస్తూ ఉంటే ఇటు ఫ్రంట్ అంతా వ్యూ కనిపిస్తుంది. నా దగ్గర ఉన్న ఈ నార్మల్ కెమెరాతో ఆ వ్యూ కవరేజ్ అవ్వట్లేదు, కానీ పానామిక్ కెమెరా ఉంటే కనుక చక్కగా కవర్ అవుతుంది. అదేదో ఇంగ్లీష్ సినిమాలో చూస్తున్నట్లుగా అనిపిస్తుందండి. ఇంగ్లీష్ సినిమాలో అని ఎందుకు అన్నానంటే కొంచెం డిఫరెంట్గా వాళ్ళే తీస్తారు కాబట్టి. గట్టిగా ఆలోచిస్తే మన వాళ్ళు కూడా తీయగలరు. ఇవన్నీ బహుశా వాళ్ళ దృష్టిలోకి వచ్చి ఉండవు అంతే. ఈ చివరన ఈ కొండ మీద ఏంటంటే ఎండిన గడ్డి చాలా ఎక్కువ ఉంది. అది చూడండి, గొల్లపూడి వైపు ఎంత విశాలంగా కనిపిస్తుందో. ఎంతవరకు ఇళ్ళు ఉన్నాయి మీరు చూడండి. ఈ వ్యూ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇదే కంటిన్యూ అవుతుంది. అంటే ఏటవాలుగా కిందకు ఉంది. ఎక్కడి నుంచి చూస్తే అక్కడే ఎండలాగా కనిపిస్తుంది, కానీ ముందుకెళ్తే ఇంకా కనిపిస్తుంది. ఇది భలే ఉందండి సినిమాటిక్గా. నా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఇంకా బాగుండేది. నా గింబల్ కానీ సెల్ఫీ స్టిక్ అని తెచ్చుంటే ఆ కింద గడ్డిలోంచి తీయటం కుదిరేది. అప్పటికి ఏదో ట్రై చేశా, చాలా బాగుందండి. ఆ కనిపించేదేమో కేబిఎన్ కాలేజ్. ఆ గడ్డి మధ్య నుంచి నడుస్తుంటే ఎంత బాగుందో. గడ్డి కాదేమో, సంథింగ్ ఏదో ఎండిపోయి ఉన్నాయి అవి, వాటిని ఏమంటారో కూడా తెలియదు నాకు. సో ఇక్కడైతే మరీ ఉందండి. మంచి కెమెరా ఉండి మంచి షూటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వస్తే కనుక చింపేస్తారండి ఈ ఏరియాకి వస్తే. ఎంత సుందరంగా ఉందోనండి ఆ చుట్టుపక్కల చూస్తుంటే, చాలా ఆనందంగా ఉంది. నేనైతే ఇక నుంచి ఈ కొండకు తరచుగా వస్తాను ట్రెక్కింగ్ కోసము అండ్ అఫ్కోర్స్ మెడిటేషన్ కోసం కూడా. ఇక్కడ నడుస్తూ ఉంటే యాక్చువల్లీ ఇక్కడ నేను సైలెంట్ చేశాను. ఆ గడ్డి శబ్దం ఎంత బాగుందో. ఇక్కడ నుంచి కనిపిస్తున్న ఈ కొండ వ్యూ కూడా అత్యద్భుతంగా ఉంది. అదేదో నీట్గా ఎవరు చెక్కినట్లుగా. యాక్చువల్లీ ఆ కొండ ఎక్కడ వస్తుందంటే పాల ఫ్యాక్టరీ ఎదురుకుండా ఉన్న కొండ అనమాట. సో ఇప్పుడే మళ్ళీ రిటర్న్ అయ్యాము. మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఉంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ కిందకి మెట్ల మార్గం అనమాట. కానీ మేమేం చేసామంటే ఇంకా ముందుకు వెళ్ళాము. ఆ ముందుకంటే అమ్మవారి గుడి వైపు అనమాట. అంటే కోమల విలాస్ దగ్గర నుంచి సగం పాటలో ఉన్న కొండ ఎక్కితే ఇప్పుడు దాకా రైట్ వైపు వెళ్ళాము. ఇప్పుడు కొందరు కిందకి వెళ్ళిపోతే నేను శశిధర్ గారు మాత్రం లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. ఆ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఆలయం కనిపించింది. ఈ ఆలయం తర్వాత కనిపించిన దృశ్యం చూస్తే 2 కళ్ళు చాలలేదండి. ఈ వీడియో స్టార్టింగ్లో నేను 2 ఫొటోస్ పెట్టాను, అవి మీరు చూద్దరు కానీ ప్రత్యక్షంగా. టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాం, కానీ నాకైతే మధ్యాహ్నం వరకు ఈ కొండ మీద ఉండాలనిపించింది. ప్రకృతి దృశ్యాల పట్ల ఆసక్తి కానీ, ప్రకృతి మీద మక్కువ కానీ, ఆ ప్రకృతిలో ఉన్నప్పుడు కలిగే ఆనందం అనిపించే భావన కానీ లేని వాళ్ళకి నేను చెప్పేవన్నీ కొంచెం ఎంతగా అనిపించవచ్చు. ఈ రాళ్ళు రాపులు చెట్లు చూసి వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడని. బట్ ఇందాక నేను చెప్పిన లక్షణాలలో ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినవన్నీ పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఒకసారి ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత నాకైతే నా శరీరము ఆ వెదర్ని సెన్స్ చేస్తున్న భావన నేను చాలా ఆనందిస్తానండి. ఆ చల్లదనము, వెచ్చదనము, రకరకాల భావనలన్నీ. ఆ చెట్లు మన కాళ్ళకి తగులుతున్నప్పుడు, ఆ చెట్లు గాలి వీసినప్పుడు మన శరీరానికి తగులుతూ ఉంటుంది ఆ భావన. కానీ ఇది ఇంతకు మించి నా దగ్గర పదాలు లేవు చెప్పడానికి. ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుందండి ఇది. ఆ నడవటం కోసం అవకాశాలని ఆ దారుల్లో ఆ దారి చేసుకుంటూ వెళ్తూ ఉంటే. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మనం ఈ వీధుల్లో ఉన్నప్పుడు అంటే ఊరి లోపల మనం పీల్చుతున్న ఆక్సిజన్ స్థాయికిను ఇలా చెట్ల మధ్యలో ఉన్నప్పుడు మనం పీల్చే ఆక్సిజన్ స్థాయికి అయితే చాలా తేడా ఉందండి.
ఆ వ్యత్యాసం ఎప్పుడు తెలుస్తుందంటే మీరు బాగా అలసిపోయినప్పుడు అలా ఊరు బయటికి పొలాల్లోకి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని లేదా ఇలా కొండెక్కి కూర్చొని మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు చూడండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి అండి నేను చెప్పిన అద్భుతమైన దృశ్యం. ఆ చివర కనిపిస్తున్న కొండకి ఎడమవైపు కింద ఉన్నది అమ్మవారి గుడి. అసలు ఆ వ్యూ చూడండి, అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ ఆ కింద వరకు వెళ్ళాను. వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఉంటే ఇంకా కెమెరా ఆపేశాను అనమాట. చేతిలో కెమెరా పట్టుకొని దిగడం కష్టంగా ఉంది. కెమెరా అంటే కెమెరా కాదులేండి, నా మొబైల్. యూట్యూబ్ వీడియోస్ షూట్ చేయడం కోసం ప్రత్యేకంగా ఇంకో మొబైల్ కొన్నాను. రెగ్యులర్ మొబైల్ అయితే కనుక మధ్య మధ్యలో ఫోన్స్ వస్తుంటాయి, నాకు ఫోన్ కాల్స్ చాలా వస్తుంటాయి. అది అసాధ్యం అని చెప్పి తెలుసుకొని సపరేట్గా దీనికోసం వేరే ఒక మొబైల్ కొన్నాను, తక్కువ కాస్ట్లో, ఒక 30,000లో. కానీ మంచి ఐఫోన్ కొనాలండి. ఐఫోన్ ప్రో మ్యాక్స్ కొంటే కానీ ఈ వీడియోస్ మంచి క్వాలిటీతో రావు. ఇందాక నేను ఆ పైన రాళ్ళు ఉన్న ఏరియాలో కూర్చున్నాను అని చెప్పాను కదా, అక్కడ ఇవాళ నా క్యాలిస్థెనిక్స్ వర్కౌట్స్ కూడా పూర్తి చేశాను. దాంతో కాళ్ళని వణుకుతున్నాయి ఈ మెట్లు దిగాలంటే. రెగ్యులర్గా ఈ గుణదల కొండ కానీ వేరే కొండల మీద ఇలా మెట్లు దిగటం ఉండదు కదా, ఈజీగా దిగిపోతాం. కానీ ఇవాళ మాత్రం ఈ మెట్లతో దిగాలి. కొంచెం కష్టంగా ఉంది కానీ చాలా ఇష్టంగా ఉంది. సైక్లింగ్తో ఎండ్యూరెన్స్ పెరుగుతుంది సార్. కొన్ని మంచి మంచి ఫొటోస్ పెట్టాను చూడండి, చాలా బాగున్నాయి అనుకున్నవి. యాక్చువల్లీ అథ్లెట్స్కి విజయవాడ బెస్ట్ ప్లేస్ అండి. మంచి ట్రెక్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, రన్నింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే సైక్లింగ్కి ది బెస్ట్ రూట్స్ ఉన్నాయి విజయవాడ చుట్టుపక్కల. అలాగే వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి విజయవాడలో ఫెసిలిటీస్. వన్ టౌన్లో ఉన్న కేబిఎన్ కాలేజ్ ఇంత పెద్దది అని ఇవాళే తెలిసిందండి నాకు. ఇందులోని ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన ఇందాక చెప్పిన పోకిరి శ్రీనివాస్ గారు అయితే ఇంకొక ఆయన రవివర్మ గారు. రవివర్మ గారు మంచి అథ్లెట్ అండి, ఏ వెరీ గుడ్ ట్రెక్కర్ అండ్ వెరీ గుడ్ సైక్లిస్ట్. నా క్లాస్మేట్ రవీంద్రనాథ్ ఠాగూర్, నా వైఫ్, మా అబ్బాయి.